నమస్కారం అండి. నా పేరు అనఘాకృతి. నేను భారతదేశంలోని హైదరాబాద్ లో ఉంటున్నాను. నేను ఉపమన్య విభాగంలో పాల్గొంటున్నాను. ఈరోజు నేను శివపదంలోని భవానీ భగవతి భవ సామ్రాజ్ఞి అనే కీర్తన పాడబోతున్నాను. ఈ కీర్తనను రాసిన వారు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు మరియు స్వరపరిచిన వారు శ్రీ మల్లాది సూరిబాబు గారు. ఈ కీర్తన 3 రాగాల్లో స్వరపరచబడినది. ఈ 3 రాగాలు వరుసగా అభేరి, భాగ్యశ్రీ, హంసానంది. భవానీ భగవతి భవ సామ్రాజ్ఞి భవతి భిక్షాం దేహి. భవానీ భగవతి భవ సామ్రాజ్ఞి భవతి
भीषां देहि भवती भीषां देहि ధన్యవాదములు. అనఘాకృతి చాలా చాలా చక్కగా పాడావు. ఒక భావంతో రాసిన దాన్ని ఆ భావం అర్థం చేసుకుని కంపోజర్ కంపోజ్ చేస్తే ఫైనల్గా పాడేవాళ్ళు ఈ రెండు అర్థం చేసుకుని కరెక్ట్గా పాడితేనే వినేవాళ్ళకి ఆ ఆర్ద్రత అర్థమవుతుంది. ఇక్కడ మల్లాది సూరిబాబు గారి కంపోజిషన్స్ నేర్చుకుని పాడడం అంటే చాలా ఛాలెంజింగ్ ఎవరికైనా సరే. సో అందులోనూ రాగమాలిక, ముఖ్యంగా హంసానంది టు అభేరి మళ్ళీ పల్లవికి వచ్చినప్పుడు హంసానందిలోను అభేరిలోను ఒక్క నోట్ కూడా కామన్ నోట్ లేదు, షడ్జం తప్ప. అంతే కదండి. అభేరి హంసానంది ఒక్క నోట్ కూడా సా ఒక్కటి తప్ప వేరేవన్నీ డిఫరెంట్ నోట్సే. ఆ స్విచ్ ఓవర్ అంత ఈజీ కాదు. బాగా పాడింది. రవ సంగతులు నీ స్పెషాలిటీ అనుకుంటా. ప్రతి దాంట్లోనూ అవి చాలా క్లియర్గా ఎక్కడ ఒక్క చోట కూడా మిస్ అవ్వకుండా చాలా బాగా పాడావు. ముఖ్యంగా ఫీల్, ఏ ఫీల్తో అయితే గురుగారు రాశారో, సూరిబాబు గారు కంపోజ్ చేశారో ఆ ఫీల్ని క్యారీ అవుట్ చేయడంలో నువ్వు చాలా సక్సెస్ఫుల్ అయ్యావు. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ అనఘాకృతి. చాలా చక్కగా పాడావమ్మా. చాలా ఆనందంగా ఉంది పాట విన్నప్పుడు. అంటే చెవుల్లో సీసం పోస్తారంటే అదంతా ఎంతో బ్యూటిఫుల్గా పాడింది ఆ పాటని. మీరు చెప్పినట్టు గురువుగారు రాసిన దానికి మల్లా సూరిబాబు గారు చేసిన కంపోజిషన్కి ఆ పాప పాడడానికి చాలా చక్కటి బ్యూటీ వచ్చింది.